చిన్న వయసులో బాగానే ఉంటారు, కానీ ఇప్పుడు తెలుసుకుంటేనే ఏమంటారంటే మొక్కై వంగనిది మానై వంగుని అంటారు చూసారా. చిన్న వయసులో తెలుసుకుంటేనే పెద్దవాడిన తర్వాత ప్రతిదీ కరెక్ట్, ఏది రైట్ ఏది రాంగ్ అని తెలుసుకుంటారు. ఇప్పుడు మన సొసైటీలో మన ఇండియాలో జరిగేది ఏంటంటే ఒక రకమైన మారణ హోమం జరుగుతుంది. మారణ హోమం అంటే ఎట్లాంటిదంటే కుల మతాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మనకి ఈ మధ్య సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది, ఫోన్స్ బాగా పెరిగిపోయింది. ఈ ఫోన్సే ఒక బెస్ట్, ఒక స్ట్రాంగ్ సోషల్ మీడియా అయిపోయింది. ఈ స్ట్రాంగ్ సోషల్ మీడియా ఏం చేస్తుందంటే ఒక మతం వాళ్ళు ఇంకో మతాన్ని తిట్టడం, ఒక కులం వాళ్ళు ఇంకొక కులాన్ని తిట్టడం, ఒక మతం వాళ్ళు ఇంకొక మతాన్ని అణిచివేయడం, ఇలాంటివి జరుగుతున్నాయి. ఇక్కడ ఏం చేస్తుంటారంటే అరే ఈ మతం వాళ్ళు వీళ్ళురా, ఇక్కడ ఎవరు ఉండకూడదురా అనే మాటలు చెప్తున్నారు. అదేనమ్మా, అందుకని ఈ డ్రామాలో హిందూ ముస్లిం క్రిస్టియన్ ముగ్గురు కలిసి పోరాడారనేసి ఈ డ్రామాలో మనం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క దేశానికి స్వతంత్రం ఎలా వచ్చిందిరా? మన దేశానికి స్వతంత్రం ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? ప్రత్యేకంగా ఒక మతం వాళ్ళు తీసుకొచ్చారా? ఎవరు తీసుకొచ్చారు? హిందూ ముస్లిం క్రిస్టియన్ వాళ్ళ జీవితాలు, వాళ్ళ ప్రాణాలు త్యాగం చేయడం వల్లనే మన దేశానికి స్వతంత్రం వచ్చింది. వాళ్ళందరి రక్త పొట్టులు ఈ భూమినే ఈ మట్టిలో ఉందన్నమాట. సో అవన్నీ గుర్తించకుండా వాళ్ళు లేకపోతే ఈ దేశానికి స్వతంత్రం వచ్చేది కాదు, ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళము. మనము చెప్పుకుంటూ ఉంటాం భగత్ సింగ్ ఈజ్ ఎ లెజెండరీ, ఈజ్ ఎ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్. అతనితో పాటు ఎంతో మంది క్రిస్టియన్స్, ఎంతో మంది ముస్లిమ్స్, ఎంతో మంది హిందూస్, సిక్ వీళ్ళందరూ పోరాడారు. సో కాబట్టి ఎవరైతే పోరాడారో సో ఈ దేశం అందరిది, ప్రత్యేకంగా ఒకరిది కాదు. సో కాబట్టి ఎవరైతే వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని చెప్తే వాళ్ళ మాట వినకండి. ఇది పొలిటికల్ ఎజెండా, రాజకీయంగా ఆడే ఒక ఆట అన్నమాట, ఒక గేమ్. సో కాబట్టి వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ కోసం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటివి మీరు వాటికి లొంగకండి. నేను చెప్పేది ఏంటంటే మనమందరం కలిసి ఉందాం, ఐకమత్యంగా ఉందాం అని చెప్పే వాళ్ళ మాటలు విందాం. ఓకే, మిమ్మల్ని మీ మైండ్ వాష్ చేస్తుంటారు, మీ బ్రెయిన్ వాష్ చేస్తుంటారు. అరే ఇది గొప్పరా ఇది గొప్పరా అనేసి. చూడు, ఇంట్లో ఉన్నంతసేపే నీ మతాన్ని నువ్వు పూజించుకో. ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత మానవత్వమే నిజమైన మతం. మర్చిపోతాన్ని నీ మతాన్ని నువ్వు పూజించుకో, ఇతర మతాల్ని గౌరవించు. ప్రతి మతంలో అదే చెప్తారు, కానీ అది మర్చిపోయి ఒకరినొకరు కొట్టుకొని వస్తుంటారు. ఒక మతం గురించి ఇంకో మతాన్ని తిడుతూ ఉంటారు. తప్పు, తిట్టద్దు. ఎవరి మతాన్ని ఎవరు తిట్టద్దు, ఇతర మతాన్ని గౌరవించాలి. అంటే కొట్టుకోవడం ఏమవుతుంది? జస్ట్ ఒక చిన్న మాట వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. వాళ్ళు బయటికి వెళ్తారు, బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి రారా, వాళ్ళు శవాలే బయటకు తిరిగి వస్తారు. అంటే తల్లి కొడుకుని కోల్పోతుంది, ఒక భార్య భర్తని కోల్పోతుంది, కుటుంబ బంధత్వాలన్నింటినీ వాళ్ళు కోల్పోతుంటారు.